ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై అభినవ కృష్ణదేవరాయ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్. సినీ రంగంలో పవర్ స్టార్ గా తిరిగిలేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోనూ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆయనకి అభినవ కృష్ణదేవరాయ అనే గొప్ప బిరుదు లభించింది. కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ఈ బిరుదుని ప్రదానం చేశారు. ఆదివారం సాయంత్రం ఉడిపి క్షేత్రంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ అభినవ కృష్ణ దేవరాయ బిరుదుని ప్రదానం చేశారు. బృహత్ గీతోత్సవంలో పవన్ మాట్లాడుతూ భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. భగవద్గీత ప్రాంతాలకో మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదన్నారు. భగవద్గీత మనోధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అన్నారు. భగవద్గీత ఒకసారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజ గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని తెలిపారు. కాగా అభినవ కృష్ణ దేవరాయ లాంటి బిరుదు ఇప్పటి వరకు ఎవరికీ దక్కలేదట. అలాంటి బిరుదును దక్కించుకున్న ఏకైక రాజకీయ నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట.